జై శ్రీరామ్. వేమన శతకంలో ఒక అద్భుతమైన పద్యం. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదవ కాదు, విత్తనంబు మరి వృక్షంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ. అంటే మన చిత్తశుద్ధితో, అంటే మంచి మనసుతో చేసే చిన్న పనైనా దానికి అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఉదాహరణకి ఒక విత్తనంలో నుంచి ఒక మర్రి వృక్షము ఎలా వస్తుందో అలాగే మనం చేసే మంచి పనికి ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకి మనం ఒక అంబులెన్స్ హారన్ విన్నప్పుడు వెంటనే ఏం చేయాలంటే మనం ప్రార్థించాలి. భగవంతుడు అలా ఎవరో కష్టంలో ఉన్నారు, వాళ్ళని ఆదుకొని ఒక ప్రార్థన చేస్తే మన ప్రార్థన ప్రకృతికి వెళ్ళిన తర్వాత రేపు అదే ప్రార్థన మనకు కూడా మన కష్టంలో ఉన్నప్పుడు ఆ ప్రార్థన వస్తుంది. అలాగే ఇద్దరి మధ్య గొడవ పడుతున్నప్పుడు వాళ్ళ మధ్య లేనిపోనివి చెప్పకుండా మనం వాళ్ళిద్దరిని సామరస్యంగా, లేదు మీరు మంచి వాళ్ళిద్దరు కూడా ఇదో ఈ సందర్భంలో ఇలా మాట్లాడి ఉంటారు, దాన్ని పెద్దగా తీసుకోవద్దండి, మీరు హ్యాపీగా ఉండండి అని వాళ్ళు ఒక శాంతాన్ని తీసుకొచ్చామంటే దానికి ఒక అద్భుతమైన ఫలితం ఉంటుంది. రేపు మనం ఎక్కడో విమర్శ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు, అంటే మన మీద ఎవరైనా విమర్శ చేస్తున్నప్పుడు ప్రకృతి మళ్ళీ వేరే రూపంలో వచ్చి మనకు రక్షణగా ఏర్పడుతుంది. అందువల్ల మనం చేసే మంచి మళ్ళీ మనకి తిరిగే వస్తూ ఉంటుంది. కాబట్టి చిత్తశుద్ధితో మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్దామా. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.